జై శ్రీరామ్. రామమందిర ప్రతిష్టా కార్యక్రమంలో, కరసేవ కార్యక్రమంలో మనం ఈరోజు ఏడవ భాగంలో సౌభాగ్యవతి గుంటూరు జిల్లా వాసి చెప్పినటువంటి డిసెంబర్ 6న జరిగిన కరసేవలో పాల్గొనడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను అని అంటూ, నాతో పాటు గిరిజన తెగలకు చెందిన మహిళలు ముఖ్యంగా విశాఖ జిల్లా పాడేరు, శ్రీకాకుళం నుంచి అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గుంటూరు నుంచి సరోజిని, తూర్పుగోదావరి జిల్లా నుంచి సుశీల, హైదరాబాద్ నుంచి చాముండేశ్వరి పాల్గొన్నారు. మేమంతా ప్రధాన ఆలయం ఎదురుగా కూర్చునేది. ప్రతిరోజు స్వామి ధర్మేంద్ర భజన చేయించేవారు. వివాదాస్పద కట్టడం నేలమట్టమయ్యే ఘట్టాన్ని కనులారా వీక్షించి అక్కడ ఉన్న అయోధ్య మందిర కరసేవలో పాల్గొనడం మాకెంతో ఆనందాన్నిచ్చింది చెప్పి ఆవిడ కొంత ఉద్వేగంతో చెప్పి ముగించారు. ఇది మనం జాగృతి అనే వారపత్రిక నుంచి సేకరించడం జరిగింది. ఈ వారపత్రిక జాతీయ భావాలను మేల్కొల్పే ఉత్తమ సాహిత్యం. మనం తప్పకుండా చదవాలి, నలుగురి చేత చదివించాలి. మనకి సాహిత్య నికేతన్ వారి పుస్తకాలు ఇవన్నీ కూడా వీరు ఏలూరు రోడ్డు, గన్నవరంపేట, విజయవాడ 2 నందు ఈ పుస్తకాలన్నీ అమ్ముతూ ఉంటారు. అదేవిధంగా ప్రతి బుక్ షాప్లో కూడా ఈ పుస్తకాలు దొరుకుతూ ఉంటాయి. మనం ఫోన్ ద్వారా కూడా ఇవి తెప్పించుకోవచ్చు. వాళ్ళ ఫోన్ నెంబర్ 83381267. జాగృతి వారపత్రిక అందరూ చదవండి, నలుగురి చేత చదివించండి. రేపటి ఎపిసోడ్లో శ్రీకాకుళం వాసి రామ్మూర్తి గారి కరసేవ యాత్ర గురించి తెలుసుకుందాం. అలాగే మరిన్ని వివరాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.